నైని కోల్ బ్లాక్ టెండర్లపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ రాసిన కథనం ప్రకంపనలు రేపుతోంది. ఈ కథనం ఢిల్లీని తాకింది. నైని కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో 2 సభ్యుల కేంద్ర బృందం సింగరేణిలో పర్యటించనుంది. సింగరేణి అధికారులతో కలిసి దర్యాప్తు చేయబోతోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ రాసిన కథనంతో నైని కోల్ మైన్ టెండర్లను రద్దు చేశారు. ఈ టెండర్ల నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 5 గంటల నుండి బిడ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు నైని బ్లాక్ వివాదానికి సంబంధించి దానిపైన విస్తృతంగా దాని మీద సమీక్షించడానికి, దాని మీద నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున 2 సభ్యులతో కూడినటువంటి ఉన్నత స్థాయి కమిటీని ఈరోజు నియమించడం జరిగింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారులే ఈ యొక్క కమిటీలో ఉన్నారు. ఒకరు చేతన శుక్లా, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మినిస్ట్రీ ఆఫ్ కోల్, అదేవిధంగా మారపల్లి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ కోల్. వీళ్ళిద్దరూ కూడా ఈ 2 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీకి 3 రోజుల సమయం కూడా ఇచ్చారు. 3 రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ కమిటీ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా 4 టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు. అందులో అసలు ఈ యొక్క ఏదైతే నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ ఎన్ఐటి అంటారు, ఆ ఎన్ఐటి 28/11/2025 ఏదైతే ఎన్ఐటి ఇచ్చారో దాన్ని రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి, ఆ తర్వాత ఆ టెండర్ వచ్చిన తర్వాత పెట్టినటువంటి కొత్త అంశాలు ఏమున్నాయి, ఏదైతే సైట్ విజిట్కి సంబంధించి సర్టిఫికెట్ ఇవ్వాలి, ఈ యొక్క సింగరేణి అన్నది కొత్త నిబంధన ఎందుకు పెట్టారు, అసలు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఆయా కోల్ టెండర్లకు సంబంధించి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, ఎస్ఓపి ఏంటి, ఇప్పుడు ఎందుకు నైని కోల్ బ్లాక్కి సంబంధించి కొత్త నిబంధనను పెట్టడం జరిగింది, వీటన్నిటిపైన కూలంకషంగా విచారించి ఒక నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 4 టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు. ఈ 4 కూడా ఈ టెక్నికల్ టీం వెంటనే సింగరేణి కాలనీస్కి వెళ్ళి అక్కడ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వెంటనే తమ విచారణను ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తన నివేదికను 3 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. నిన్న మనం చూసాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన విలేకరుల సమావేశంలో అసలు ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి వివాదానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అది 49% ఉంటుంది కాబట్టి అసలు మాకు చెప్పకుండానే ఇవన్నీ చేశారు, కాబట్టి దీనిపైనే ఒక కమిటీ వేస్తామని నిన్నే చెప్పారు. ఆ తర్వాతనే ఈ కమిటీ వేయడం జరిగింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, థాంక్యూ కృష్ణ.